ఇది సీనియర్ సిటిజన్ల ఒక ఆత్మీయ సమ్మేళనం. హైదరాబాదులోని ప్రముఖ మై హోమ్ అవతార్ భవన సముదాయంలోని సీనియర్ సిటిజన్లు మరొక ప్రముఖ భవన సముదాయం అపన్నా జెనిత్ను దర్శించగా అక్కడి సీనియర్ సిటిజన్లు వీరిని ఆత్మీయంగా ఆహ్వానించి అందంగా ఆహ్లాదంగా ఉన్న వారి పరిసరాల్ని వీరికి చూపించి ఆతిథ్యమివ్వగా వీరు వెరసి సీనియర్ సిటిజన్లందరూ వారి వారి ఆనందాన్ని, అభిప్రాయాలను, అనుభవాలను పెంచుకున్న వైనం ఒక మరపురాని ఘట్టంగా భావింపబడుతుంది. అవతార సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం. అపన్నా జెనిత్ నివాసి శ్రీ కరణం వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ, సీనియర్ సిటిజన్స్ అన్వాంటెడ్ వారని ఒక అభిప్రాయం ప్రజల్లో ఉందని, వాస్తవానికి అది తప్పు అభిప్రాయమని, సీనియర్ సిటిజన్లందరూ తాము వయసులో ఉండగా ఎన్నో బాధ్యతలు నిర్వహించారని, మరెన్నింటినో సాధించి ఉంటారని, ఇప్పుడు వారు శారీరకంగా ఆరోగ్యంతో, మానసికంగా ఉల్లాసంతో ఉండాలని, ఇప్పుడు ఈ అపన్నా జెనిత్ కమ్యూనిటీలో సీనియర్ సిటిజన్స్ అందరూ అలాగే ఉంటున్నామని, ఇక్కడ అందరూ వివిధ రంగాల్లో నిష్ణాతులని తమ అభిప్రాయాల్ని వివరించారు. ఇలా ఎవరు ఏమంటే ఈజ్ సీనియర్ మోస్ట్ ఆయన దయచేసి కదిలించకండి అంటే వేరే ఉద్దేశంతో కాదు, ఏ విషయంగా మాట్లాడతారు ఆయుర్వేద మాట్లాడండి, ప్రతి విషయం గురించి చెప్పారు. న్యాచురోపతి ఏదైనా సరే అంతా అసలు అది ఒక ఇన్సెక్యులర్ మెసేజ్ మై హోమ్ అవతార్ నివాసి ఒక ప్రముఖ సీనియర్ సిటిజన్, యోగాలో నిష్ణాతుడైన శ్రీ వై రామస్వామి గారు మాట్లాడుతూ, మా అవతార్లో సీనియర్ సిటిజన్లు 60 వాళ్ళలాగా ఉండరు, 20-30 వయసు వాళ్ళలాగానే ఆనందంగా ఉంటారు అంటూ దానికి వ్యాయామం, యోగా యొక్క ఆవశ్యకతను గురించి వివరించారు. తదుపరి మై హోమ్ అవతార్ నివాసి శ్రీ చల్లా సుబ్బారాయుడు గారి సేకరణ, కూర్పు, సంకలనం చేయబడిన శతాబ్ది గాయకుడు ఘంటసాల అనే ఒక గ్రంథాన్ని మై హోమ్ అవతార్ సీనియర్ సిటిజన్ల తరఫున అపన్నా జెనిత్ సీనియర్ సిటిజన్లకు బహూకరించగా దానిని వారి తరఫున శ్రీ వెంకటేశ్వర్లు గారు అందుకున్నారు. తదుపరి మరొక అపన్నా జెనిత్ నివాస ప్రముఖులు శ్రీ వారణాసి భానుమూర్తి గారు మాట్లాడుతూ, ఈ దశ మానవ జీవితంలో సెకండ్ ఇన్నింగ్స్ వంటిదని, తాను గతంలో ఉన్నత పదవులను నిర్వహించి పదవీ విరమణ తర్వాత తనలోని రచయితకు ఎక్కువ ప్రాముఖ్యమిస్తున్నానని, ఇంతవరకు ఎన్నో కథా కవితా రచనలు చేశానని వాటి వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత తరానికి భావితరాలకు కూడా సీనియర్ సిటిజన్ల అనుభవాల్ని తెలుసుకుని ఉపయోగించే ఆవశ్యకత ఎంతో ఉన్నదని చెప్తూ, మన పురాణాల్లో దానిని వివరించే ఒక కథను తెలిపారు. 2 భవన సముదాయాల్లోని సీనియర్ సిటిజన్లు ఇలానే ఆత్మీయ సమావేశాలు, సమ్మేళనాలు జరుపుకుంటూ ఈ భావాల్ని మరింత బలోపేతం చేద్దామన్నారు. సంతోషంగా సద్దరిగా ఉండదు. ఈ సందర్భంలో ఏంటంటే ఇక్కడ ఈ వాతావరణాన్ని చూసి ముఖ్యంగా శ్రీనివాసమూర్తి గారు కూడా దీనికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకనంటే ఇటువంటి అవకాశాన్ని ఆయన కల్పించారు కాబట్టి అది ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. ఆ తర్వాత ఇక్కడ ఉన్న సభ్యులు, సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఆహ్వానించిన పద్ధతి కానీ మాకు చాలా మనసుకి చాలా విద్యంగా ఉండేది. అందువల్ల ఏమిటంటే భవిష్యత్తులో కూడా మనం అందరం కలిసి, అంటే మేము కూడా ఇక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాం, మీరు అక్కడికి మా దగ్గరికి కూడా వస్తాం, అందరూ కలిసి ఈ సీనియర్ సిటిజన్ యొక్క సమాజాన్ని మనం సంతోషంగాను, విజ్ఞానవంతంగాను మనం తయారు చేయాలని నా ఉద్దేశం. మీ అందరూ కూడా కృతజ్ఞతలు. సీనియర్ సిటిజన్ల ఆనందహేళకు ఒక మార్గం వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఆ అనుభవజ్ఞుల ఆత్మీయ సమావేశం, ఆత్మీయ సమ్మేళనం.